నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా. ఈరోజు మనం ఖమ్మం జిల్లాలోని జనశక్తి సంస్థ ద్వారా ఎంతోమందికి ఫ్రీ కోచింగ్, కుట్టు మిషనే కావచ్చు, బ్యూటిషియనే కావచ్చు, ఎంతోమందికి శిక్షణ ఇస్తూ ఉపాధి కల్పిస్తున్న మన స్రవంతి మేడం దగ్గర ఉన్నాం. సో వారు ఈ యొక్క జనశిక్షణ సంస్థ అనేది ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది అని వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ముందుగా పీపుల్స్ మీడియా వాళ్ళకి నా నమస్కారాలు. మేడం, మీరు ఈ జన శిక్షణ సంస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు మేడం? 2009 అండి. ఓకే, 2009. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అట్లా చేస్తున్నారు. ఇప్పటి వరకు 2000 నుంచి 3000 మంది వరకు మన దగ్గర ట్రైన్ అయ్యారు. ఓకే, వాళ్ళందరికీ ఉపాధి కల్పించడం కూడా జరిగింది. ఓకే, వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి అసలు ఏమి రాకుండా వచ్చి ప్రెసెంట్ వాళ్ళ డ్రెస్సెస్, వాళ్ళ బ్లౌజెస్ వాళ్ళు కుట్టుకునే స్థాయికి, ఇంకా 10 మందికి నేర్పించే స్థాయికి కూడా వచ్చారు వాళ్ళు. ఇప్పుడు కొత్తగా వాళ్ళకి మిషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం. దానికోసమని కొంతమంది నాయకులను కూడా కలిసాం మేము. వాళ్ళు కూడా మన సంస్థకి కొన్ని మిషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ వీళ్ళకి పరిశ్రమ పరంగా కూడా కొంతమందికి కొన్ని మిషన్స్ అక్కడ అరేంజ్ చేసి వీళ్ళకి ఉపాధి కల్పించాలని చెప్పి కూడా మాకు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఇస్తామని చెప్పేసి అన్నారు. మన దగ్గరికి చాలా మంది పిల్లలు కూడా ఇంకా జాయిన్ అవుతూనే ఉన్నారు. లేదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే రేపు పొద్దున్న మీరు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కొన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి కావచ్చు, లేదంటే గవర్నమెంట్ నుంచి కావచ్చు, ఉచిత శిక్షణ కింద మిషన్లు కానీ, బ్యూటిషియన్ సంబంధించిన వాళ్ళకి కానీ కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు గవర్నమెంట్. సో అట్లా మీరు మీ పిల్లలకి ఎంతమంది ఏర్పాటు చేశారు? మేము దాదాపు ఒక 1000 వరకు ప్రొవైడ్ చేసామండి ఇంతకుముందు బ్యాచెస్ అవి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ రీసెంట్ గా ఇంకొక సెంటర్ కి ఒక 30 మిషన్స్ వరకు శాంక్షన్ అయ్యాయి. మన ఇక్కడ సెంటర్ కి వచ్చేసి ఒక 50 మిషన్స్ వరకు శాంక్షన్ అయ్యాయి. ఇంకా మన చేతికి రాలేదు. అంటే ఈ యొక్క శిక్షణ కార్యక్రమం పెట్టాలని ఎందుకు అనిపించింది? చాలా వరకు జాబ్ చేసి ఉన్న వాళ్ళు, జాబ్ చేయలేని చదువుకొని వాళ్ళు కూడా ఇంట్లో ఉండి ఒకళ్ళ మీద, భర్త మీద ఆధారపడుతూ ప్రతి ఏమి అమౌంట్ కావాలన్నా, రూపాయి కావాలన్నా సరే వాళ్ళ దగ్గర చేజారే పరిస్థితి. అలాంటి పరిస్థితి వాళ్ళకు ఉండకుండా వాళ్ళ స్వయంగా ఇలా మిషన్స్ అవి బ్లౌజెస్ అవి కుట్టుకొని స్వయం ఉపాధి కల్పించాలి వాళ్ళకనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం చేపడుతున్నాం. అలాంటివి కాకుండా వీళ్ళకి గేమ్స్, వాళ్ళ అదర్ యాక్టివిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి. సో ఇప్పుడు మనకు అంటే మీరు ఓన్లీ మహిళలకి మాత్రం చేస్తున్నారు? మహిళలు. అంటే ఇటువంటి సెంటర్ ఇంకా ఇది ఒకటే ఉందా మేడం? లేదండి, ఖమ్మం పట్టణం మొత్తం కూడా మన సెంటర్స్ ఉన్నాయి. ఒక 12 or 11 ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు వాళ్ళ సెంటర్ ఏమైనా పెట్టుకునే అవకాశం కల్పించారా మీరు ఏమన్నా? ఇప్పుడు మన దగ్గర నేర్చుకున్న వాళ్ళకి కూడా ఇంకొక వాళ్ళకి టీచ్ చేయడానికి మనం అవకాశం కూడా కల్పిస్తాం పిల్లలకి. ఆ ఉపాధి కూడా మేమే కల్పిస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు అంటే మీ జనశక్తి శిక్షణ సంస్థ ద్వారా రాబోయే రోజుల్లో ఈ మహిళలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? భర్తల మీద ఆధారపడకుండా ప్రతి ఒక్కరు కూడా స్వయంగా నేర్చుకొని వాళ్ళు 10 మందికి నేర్పించే పొజిషన్ లో ఉండాలని చెప్పి నా కోరిక. ఓకే మేడం, ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం వస్తుంది కదా నెక్స్ట్ మంత్ లో. సో మీ యొక్క జన శిక్షణ సంస్థ ద్వారా రాబోయే రోజుల్లో ఫ్యూచర్ లో మహిళలకి ఏ విధంగా మీరు స్ఫూర్తిదాయంగా ఇవ్వాలనుకుంటున్నారు? ఒకసారి మీ వాయిస్ తో వాళ్ళకి తెలంగాణ ప్రజలకు తెలుపవలసిందిగా కోరుతున్నాను. వారికి వివిధ రంగాల్లో కూడా వాళ్ళకి దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో, బ్యూటిషియన్ కానీ, టైలరింగ్ కానీ కనుక్కొని వాళ్ళకి ఇక్కడ స్వయం ఉపాధి కల్పించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వాళ్ళకి వేరే షాప్స్లో అయినా సరే, ఫ్యాక్టరీస్లో, మన ఎన్ని మిల్స్ అలా ఉంటాయన్నమాట, అలాంటి వాటిల్లో కూడా వాళ్ళకి అవకాశాలు కల్పించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే గత ప్రభుత్వంలో కూడా ఇటువంటి పెట్టారు కదా 2009. అంటే గత ప్రభుత్వం నుంచి మీరు ఏమన్నా లబ్ధి పొందిరా ఈ శిక్షణ కేంద్రం ద్వారా? ఇచ్చారండి, కొన్ని మిషన్స్ అవి ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు. అంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏమనిపించింది? ఏం లేదు, ఇంకా కొంచెం ఎక్కువ పిల్లలకి అవకాశం, ఫ్రీ బస్సెస్ అనేవి లేడీస్ కి, అది మాత్రం మాకు చాలా బాగుంది. ఇప్పుడు మిషన్స్ కూడా ఫ్రీ శిక్షణ ఇస్తారు కాబట్టి వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఫ్రీగా వస్తున్నారు. అవును, మనం చాలా ఏరియాస్ నుంచి కూడా, వేరే ఊరు నుంచి కూడా వస్తూ ఉంటారు, చాలా లాంగ్ అనమాట. అలాంటి వాళ్ళకి చార్జెస్ అని చెప్పి వాళ్ళకి బర్డెన్ అవ్వకుండా
ఫ్రీ బస్సెస్ అని పెట్టారు మాకు. సో దానివల్ల కొంత ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడికి రాగలుగుతున్నారు వీళ్ళు. ఓకే ఓకే. అంటే గవర్నమెంట్ లో మీకు ఏంటంటే బిజినెస్ అనేది కొంచెం పబ్లిక్ ఎక్కువ అవును, చేయడానికి అవకాశం వచ్చింది. అవకాశం వచ్చింది. మీ పిల్లలతోనే వస్తాయి మాకు. అంటే మీరు శిక్షణ ఎట్లా ఇస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా మీ దగ్గర లబ్ధి పొందిన దానిపైన ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఓకే, జ్యోతిరామ్మ. నేను టైలరింగ్ కోసం అని ఎంక్వైరీ చేస్తుంటే ఇక్కడ నేర్పిస్తున్నారని తెలిసి ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వచ్చాక ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. మాది మొన్ననే బ్యాచ్ అయిపోయింది. మీకు ఇక్కడ టైలరింగ్ తో పాటు మేము బ్యూటీషియన్ నేర్చుకున్నాము. మా శ్రవంతి మేడం మాకు బ్యూటీషియన్ నేర్పించారు. అది ఇంకా మాతో ప్రాక్టీస్ కూడా అందరితో చేయించారు. నేర్పించడం అనేది చెప్పి వదిలేయకుండా మళ్ళీ అందరితో కూడా ప్రాక్టీస్ చేయించారు. మా అందరికి వచ్చేలాగా చూశారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు శ్రవంతి మేడం ఎలా అప్రోచ్ అవ్వాలి? శ్రవంతి మేడంని అప్రోచ్ అవ్వాలంటే మేమైతే ఇలా బ్యానర్ చూసే వచ్చాము. బయట బ్యానర్ చూసి వచ్చి డైరెక్ట్ ఇంకా జాయిన్ అవ్వండి, ఆధార్ కార్డ్ అవి ఇచ్చేసి జాయిన్ అవ్వండి అని చెప్పి జాయిన్ అయిపోయాం. శ్రవంతి మేడం మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే అసలు ఇంట్లో మేము ఉన్న వాళ్ళం కూడా బయటికి రావడానికి కారణం జన శిక్షణ సంస్థ వాళ్ళే. మా మేడం ఇంటర్వ్యూ ఇప్పుడు అనౌన్స్ చేయకపోతే మాకు ఇది తెలిసేది కాదు. మామూలుగా వచ్చి అసలు మాకేమీ కూడా రాదు అసలు దీని గురించి. వచ్చి మేడం చెప్తుంటే మాకు అర్థమైద్దో కాదో అన్న ఊహలోనే ఉండిపోయినాం. ఎందుకంటే మేడం అట్లా అర్థమయ్యేటట్టు చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేసి, ఇది ఒక మిషన్ అని ఒక్కటే కాదు మేడం, ఎందుకంటే మామూలుగా ప్రోగ్రామ్స్, గేమ్స్ కానీ, ముగ్గుల పోటీ కానీ అవన్నీ చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేసి, అందులో ఓడిపోవడము గెలవడం అనే తర్వాత విషయం. అది మేము అందులో ఓడిపోయినా కానీ ఎంకరేజ్ చేసి మాకు ఇంకా గిఫ్ట్స్ ఇవ్వడం, సొంతంగా అయినా సరే ఎలా ఇస్తుందో మాకు ఇస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.